హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ 3 BHK విత్ 2096 SFTతో ఉన్న బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడిన అంటే ఫైన్ ఫినిషింగ్ చేసిన క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయబడిన ఫ్లాట్ అనమాట. 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, మంచి ప్రైమ్ లొకేషన్లో. రెంట్ కూడా 33,000 రూపీస్ రెంట్ వచ్చే అద్భుతమైన అవకాశం ఉన్న జోన్ అనమాట. చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా వెల్ డెవలప్డ్ ఏరియా. మహానాడు రోడ్డు నుంచి ఇటు రామచంద్ర నగర్లో ఉందన్నమాట ఇది. సో ఇది వెరీ లాంగ్ లివింగ్ హాలు. ఫ్లోరింగ్ కూడా ఎక్సలెంట్ టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఫినిష్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్స్, వాల్ కేర్ వర్క్స్, అలాగే ఫైన్ ఫినిషింగ్ విండోస్ అండ్ డోర్స్. యాక్చువల్గా ఇది వుడ్ వర్క్ కూడా ఫినిషింగ్ అవుతుంది. సో ఇది టీవీ ప్యానల్ ఏరియా. సో అలాగే బెడ్రూమ్స్ కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా ఇది రైట్ సైడ్ ఉన్నది మాస్టర్ బెడ్రూము. ఇది దేవుడి గది అనమాట. సో ఇది ఎక్స్క్లూసివ్గా దేవుడి గదిని బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే ఇది డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వాష్ ఏరియా, బాల్కనీ కూడా ఉన్నాయి. ఇది యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. డైన్ సర్వ్ కూడా ఉంది. మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్. సో కాంట్రాస్టెడ్ కలర్స్తో చాలా చక్కగా డిజైన్ చేశారు. అలాగే అది యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ ఇచ్చారు. అలాగే దానికి వాష్ ఏరియా కూడా ఉంది. సో డైనింగ్ ఏరియాకి వెంటిలేషన్గా గ్లాస్ డోర్స్ ఇవ్వడం వల్ల కాస్త వెంటిలేషన్ బాగా వస్తుంది. సో ఇది బాల్కనీ ఏరియా. ఇదంతా ఈ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్, అలాగే లివబుల్ కండిషన్, చాలా ఎక్సలెంట్ ప్రైమ్ జోన్ అనేది తెలియజేస్తుంది. సో ఇలాంటి చక్కటి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు ఎప్పటికప్పుడు డైలీ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్లాట్ 33,000 రూపాయలు రెంట్ వచ్చే ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూము. సో మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. అలాగే ఇది ఫ్లోరింగు, వెంటిలేషన్ కూడా 2 విండోస్ వచ్చాయి, చాలా ఎక్సలెంట్ వెంటిలేషన్ కూడా. సో అలాగే ఇది మాడ్యులర్ ర్యాక్స్, 2 కలర్స్ కాంట్రాస్టెడ్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. టీవీ ప్యానల్ ఏరియా, వెరీ లాంగ్ అంటే మంచి స్పేసియస్ బెడ్రూమ్ అనమాట. సో చుట్టుపక్కల గ్రీనరీ కానీ చక్కటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇది ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది 1,24,00,000 చెబుతుందండి. సో వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. సో అన్ని ఫెసిలిటీస్తో చక్కగా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయబడింది. కింద నుంచి పైదాకా టైల్స్ కూడా. అలాగే ఫ్రెండ్స్, అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు కావాలంటే కూడా ఈ కింద నంబర్ ఉన్న స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇది ఏంటంటే మాడ్యులర్ ర్యాక్స్, అలాగే చక్కటి వెంటిలేషను, చాలా బ్యూటిఫికేషన్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. అలాగే ఈ బాల్కనీ చూద్దాం. బాల్కనీతో పాటు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఆల్ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంచెం స్పేసియస్ సిట్అవుట్ వేసుకోవడానికి చాలా చక్కటి స్పేస్ ఉంది. సో ఇదంతా చుట్టుపక్కల అవుట్ సైడ్ ఇదనమాట. బెంచ్ సర్కిల్ కూడా ఇది జస్ట్ 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. జస్ట్ 15 మినిట్ డ్రైవ్ అనమాట. సో అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఆల్ ఫెసిలిటీస్. కింద నుంచి పైదాకా ఫ్లోర్ టైల్స్ కానివ్వండి, వాల్ టైల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మళ్ళీ బ్యాక్ టు హాల్లోకి వస్తే మళ్ళీ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. లొకేషన్ వచ్చేసరికి మహానాడు రోడ్, శ్రీ రామచంద్ర నగర్ అనమాట.
సో ఇది ఈ గెస్ట్ బెడ్రూమ్ ఇది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే మాడ్యులర్ ర్యాక్స్ ఇవన్నీ ఫినిష్ చేస్తున్నాయి. జస్ట్ సో ఇది అటాచ్డ్ బాత్రూము. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ఎవ్రీడే మన ఛానల్లో ఉన్న ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం కింద స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్ క్యాపిటల్కి అంటే జస్ట్ కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీస్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే.